కాంగ్రెస్ వచ్చినది ఏం చేసింది ఒరిగింది లేదు. మన టీఆర్ఎస్ కేటీఆర్ వచ్చిన కాబట్టి అభివృద్ధి అవుతుంది. అయితే ఈసారి ఇంతవరకు దోపిడీ అది దోపిడీ కాంగ్రెస్. ఆయన దేవేంద్ర రెడ్డి ఏం చేసిలేడు. ఎవరు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏం పైసా పని చేసిలేడు. పేరు కూడా తెలుసు. పేరు తెలుసు. రూములు కట్టి టీఆర్ఎస్ వాళ్ళు కట్టించింటే కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినారు. మొన్న రూములు 500 రూములు బీఆర్ఎస్ లో కట్టినా ఇప్పుడు ఇచ్చినారు. రేపు కేటీఆర్ వచ్చేది ఇప్పుడు అదే లెవెల్ తీయనికే తాళం చెవులు ఇక్కుంటారు అన్ని రూములు ఆడగట్టినారు. మంచిగా చేసినాడు కేటీఆర్. నీళ్లు నిధులు ఒక్కొక్క పిల్లగానికి 12,000 13,000 ఇచ్చినాడు. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ చేసినాడయ్యా. గద్వాల అభివృద్ధి పరిచేది ఆయననే. 10 సంవత్సరాలు గద్వాల నోలు పట్టించుకోలేదు. నేను వచ్చినాకనే పట్టించుకుంటున్నా అంటారు రేవంత్ రెడ్డి. ఏం మాట అంటాడు పర్రాక అంటాడు. ఇలా మీద పర్రాకనే 10 ఏండ్లు రాజ్యం వెళ్ళినాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఇల్లు ఇస్తుంటే మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయనే కదా. ఆయన టీఆర్ఎస్ ఆయన ఇష్టం పోతాం పానికి పొద్దుచ్చే పోతున్నాడు అక్కడ. ఆయన పోయినట్టేనే ఇంకేముంది. బోధిని తన వెళ్ళిపోయినాడు. ఇంకా ఆయన రాడు. ఇంకా రానియారు వీళ్ళు. రానియారు ఇళ్ళనే ఉన్నా నేను పోలేదు ఊరికే ఇట్లా అట్లా చెప్తాడు. కాపాళ్ళు అట్లా చెప్పేది మరి.